హలో ఆల్, మీరు చూస్తున్నారు సైన్స్ ఫీడ్స్, నో నాయిస్ ఓన్లీ వాయిస్. ఈ వీడియోలో సిపిగెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూపిస్తా. అండ్ అట్లనే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లోంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయా అని అడుగుతున్నారు. అది కూడా క్లారిటీ ఇస్తా. అండ్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసేప్పుడు ఒక స్ట్రాటజీ కనుక ఫాలో అయినట్లయితే మిగిలిన వాళ్ళందరితో కంపేర్ చేసినప్పుడు మీకు మంచి మార్క్స్ అండ్ మంచి ర్యాంక్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ ఆ స్ట్రాటజీని మీకు షేర్ చేస్తా. సో ఓకేనా? అండ్ అట్లనే ఇంకొక డౌట్ ఏంటి అంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంది ఏంటంటే మేము ఎట్లాంటి ప్రిపరేషన్ చేయట్లేదు, అంటే మెటీరియల్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఏం చదవట్లేదు, కాకపోతే ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేస్తే యూనివర్సిటీ సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. సో ఇవన్నింటికి సంబంధించి ఓవరాల్ గా ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇస్తా. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది చూపిస్తా. ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ ఈ లైబ్రరీ అని సెర్చ్ చేయండి. గూగుల్ కానీ క్రోమ్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సో మీరు సెర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చిన సైట్ ఏదైతే ఉంటుందో ఆ సైట్ పైన క్లిక్ చేయండి. సో ఇదిగో ఇట్లా స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా, ఇదిగో ఇట్లా సైట్ ఓపెన్ అవుతుంది. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇందులో 2014 నుంచి మొదలు పెడితే అంటే లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ ఈ సైట్ లో అవైలబుల్ ఉంటాయి. ఏ కోర్స్ అయినా సరే, ఆర్ట్స్ కోర్సు, సైన్స్, ఎంకామ్ కావచ్చు, అన్ని క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఈ సైట్ లో అవైలబుల్ ఉంటాయి. సో ఒకసారి చూడండి, 2014, 15, 18, 20, 21, 23, 24, 24 దాకా అన్ని క్వశ్చన్ పేపర్స్ అప్డేటెడ్ ఉన్నాయి. సో మీరు డైరెక్ట్ ఏదైతే ఆ ఇయర్ కావాలో, ఏ ఇయర్ కావాలో ఆ ఇయర్ పైన క్లిక్ చేయండి. సో ఇదిగో ఇట్లా మీ మెయిల్ అడుగుతుంది. సో మెయిల్ చూస్ చేసుకున్న తర్వాత ఓకే నొక్కితే మీకు క్వశ్చన్ పేపర్ అంటే అన్ని సబ్జెక్ట్స్ క్వశ్చన్ పేపర్స్ చూపిస్తాయి. 2021 కావాలనుకోండి, మీకు 2021 పైన క్లిక్ చేయగానే ఆ 21 లో అన్ని కోర్సెస్ చూపిస్తుంది. మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. మీరు ఈ తెలంగాణ ఈ లైబ్రరీ అనే సైట్ నుంచి మీరు క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ డౌట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లోంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయా అంటే రిపీట్ అవుతాయి. సో నేను ఎట్లా చెప్తున్నానంటే 2024 లో నేను సిపిగెట్ గైడెన్స్ ఇచ్చాను ఈ ఛానల్లో. సో మన గైడెన్స్ తీసుకొని చాలా మంది స్టూడెంట్స్ సిపిగెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఒక స్టూడెంట్ ఎంఏ తెలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వచ్చి నాకు వీడియో కింద కామెంట్ చేశారు, అన్న ఈ రోజు ఎంఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో దాదాపు 10 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లోంచి వచ్చాయి. సో నేను లాస్ట్ 10 years ఎంఏ తెలుగు క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేశాను, దాదాపు నాకు 10 to 12 క్వశ్చన్స్ నాకైతే తగిలినాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పేసి కామెంట్ చేశారు. సో ఇంకా చాలా మంది స్టూడెంట్స్ కూడా నేను పోల్ పెట్టిన 2024 లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో పోల్ పెట్టాను, ఈ రోజు మీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వచ్చాయా, వస్తే ఎన్ని వచ్చాయి, స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా, వస్తే ఎన్ని వచ్చాయి అని అడిగితే సో అదిగో అంతమంది ఇన్ని పోల్ చేస్తారు. సో మాకు ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయని మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. సో దీన్ని బట్టి చూస్తే నేను లైవ్ లో చూపిస్తాను కదా, సో లైవ్ లో మీకు చూపిస్తున్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లోంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. మీరు ఓన్లీ థియరీ బుక్ చదువుకుంటాను, ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ఏదో రెడీమేడ్ మెటీరియల్స్, టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదువుకుని వదిలేస్తా అంటే కుదరదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లోంచి క్వశ్చన్స్ రిపీట్ అయితే అందులో నో డౌట్. కాకపోతే ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు. పోయినసారి వచ్చిన క్వశ్చన్ అదే క్వశ్చన్ మళ్ళీ ఈసారి రాదు. మరి ఎగ్జాక్ట్ క్వశ్చన్ రిపీట్ అవ్వదు, అదే క్వశ్చన్ మళ్ళీ రాదు. కాకపోతే ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఒక క్వశ్చన్ చూపిస్తున్నాను చూడండి. పోయిన ఇయర్ 2024 లో ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అదే క్వశ్చన్ మళ్ళీ 2025 లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఇవ్వరు. ఏం చేస్తారంటే ఇప్పుడు 2024 లో వచ్చిన ఆ క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ మాత్రమే రైట్ ఆన్సర్, మిగిలిన 3 రైట్ ఆప్షన్స్ కాదు. సో ఈ ఇయర్ ఏం చేస్తారంటే ఆ పోయినసారి వచ్చిన ఆ ఎంసీక్యూ లోంచి మిగిలిన 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ మిగిలిన 3 ఆప్షన్స్ కి ఎట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వచ్చు అనేది ఆలోచిస్తారు. క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ చేసే వాళ్ళు మిగిలిన 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, పోయినసారి వచ్చిన ఆ క్వశ్చన్ లోంచి మిగిలిన 3 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ మిగిలిన 3 ఆప్షన్స్ కి మనం ఎట్లాంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు అని వాళ్ళు ఆలోచించి అందులోంచి ఆ 3 ఆప్షన్స్ లోంచి ఏదో ఒక ఆప్షన్ కి సెట్ అయ్యే క్వశ్చన్ ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో వస్తుంది. సో నేను చెప్పింది మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి స్కిప్ చేయండి, వెనక్కి వెళ్ళి మళ్ళీ అది చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో పోయినసారి వచ్చిన క్వశ్చన్ లో 4 ఆప్షన్స్ ఉంటాయి, అందులో ఒకటి మాత్రం రైట్ అవుతుంది, మిగిలిన 3
రాంగ్ ఉంటాయి. సో ఈ మిగిలిన 3 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో మనం పట్టించుకోం. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసేప్పుడు ఏదైతే రైట్ అవుతుందో అది రైట్ కొట్టేసి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతాం. బట్ ఈ మిగిలిన 3 ఆప్షన్స్ మనం పట్టించుకోం. బట్ ఈ మిగిలిన 3 ఆప్షన్స్ కి మనంతటా మనమే క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసేప్పుడు మనంతటా మనమే ఈ మిగిలిన 3 ఆప్షన్స్ కి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తుండొచ్చు, ఇవి ఏ క్వశ్చన్ కి ఈ మిగిలిన 3 ఆప్షన్స్ రైట్ ఆన్సర్స్ అవుతాయి అనేది మన మైండ్ లో మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలి. సో ఇది మీకు ఏ యూట్యూబ్ ఛానల్ లో చెప్పారండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లోంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయని మాత్రమే చెప్తారు తప్ప, ఇదిగో ఈ 3 ఆప్షన్స్ రాంగ్ ఉంటే ఈ 3 ఆప్షన్స్ కి తగినట్టుగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ వస్తుంది అని ఎవ్వరు చెప్పరు. ఏ ఛానల్లో మీకు దొరకదు ఇది. సో నేను మాత్రమే చెప్తున్నా. నాకెట్లా తెలుసు అంటే, నేను నా సిపిగెట్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మా ప్రొఫెసర్, మా డిగ్రీ ప్రొఫెసర్ నాకు పర్సనల్ గా ఈ టిప్స్ చెప్పారు, ఈ స్ట్రాటజీ చెప్పారు. సో నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసేప్పుడు ఆ మిగిలిన 3 ఆప్షన్స్ ని కూడా పట్టించుకో. ఆ మిగిలిన 3 ఆప్షన్స్ కి ఎట్లాంటి క్వశ్చన్ నువ్వు ఫ్రేమ్ చేయగలుగుతున్నావు, ఆ మిగిలిన 3 ఆప్షన్స్ కి ఎట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది నువ్వు ఫ్రేమ్ చేసుకోగలగాలి. నువ్వు అట్లా ఫ్రేమ్ చేసుకోగలగాలి అంటే నువ్వు సబ్జెక్ట్ మీద నీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. సో నువ్వు థియరీ ఎంతో కొంత చదివితే, టెక్స్ట్ బుక్స్ ఎంతో కొంత చదివితే, లేదంటే రెడీమేడ్ మెటీరియల్స్ ఏదైనా ఎంతో కొంత చదివితేనే అట్లా క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోగలుగుతాను తప్ప ఊరికే ఏం చదవకుండా అటెంప్ట్ ఇస్తాను అంటే మాత్రం మీరు అట్లా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోలేరు. అట్లాంటప్పుడు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసినా వేస్ట్. సో ఇప్పుడు మీరు ఏం చదవరు. ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు, అసలు నేను ప్రిపరేషన్ చేయట్లేదు, ఏ ఎంట్రన్స్ మెటీరియల్ చదవట్లేదు, ఏ టెక్స్ట్ బుక్స్ చదవట్లేదు, బట్ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే యూనివర్సిటీలో సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. మాక్సిమం యూనివర్సిటీలో ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే రాదు. బట్ కొంతమందికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఇంకా ఎట్లా అని చెప్పలేం మనం. బట్ అట్లా కొంతమందికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ మీద కాస్త బేసిక్స్ ఉండటము, ఓకే, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉండటము. సో వీటన్నింటి వల్ల ఆ సబ్జెక్ట్ లో వాళ్ళకి కాస్త బేసిక్స్ ఉంటే ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే యూనివర్సిటీ సీట్ వస్తుంది. బట్ మనకు అట్లా ఆ సబ్జెక్ట్ మీద కనీసం బేసిక్స్ కూడా లేకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే యూనివర్సిటీ సీట్ రాదు. సో ఓకేనా, మీకు ఈ వీడియోలో డౌన్లోడ్ ఎట్లా చేసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటిని సాల్వ్ చేసేటప్పుడు మనం యూజ్ చేయాల్సిన, ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒక స్ట్రాటజీ చెప్పాను. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లోంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయా అని కూడా చెప్పాను. సో ఓన్లీ ప్రిపరేషన్ చేయకుండా, అసలు ఏ బుక్ చదవకుండా, అసలు థియరీ పార్ట్ చదవకుండా ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే మంచి మార్క్స్ వచ్చి యూనివర్సిటీలో సీట్ వస్తుందా రాదా అనేది కూడా క్లారిటీ ఇచ్చిన. సో ఓకేనా, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది, మీకు ఎక్కడ ఈ వీడియో దొరకదు ఇంకా యూట్యూబ్ లో. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అండ్ సిపిగెట్ ప్రిపరేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నా దగ్గర ఇంకా ఆల్మోస్ట్ 5 టిప్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఒక టిప్ చెప్పాను, ఇది సెకండ్ టిప్, ఇంకా 5 టిప్స్ ఉన్నాయి. సో ఇవన్నింటిని, ఈ 7 టిప్స్ ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ చదివినట్లయితే మీకు మంచి ర్యాంక్ వస్తుంది, యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అండ్ ఆ మిగిలిన టిప్స్ అన్నింటి కోసం మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. That's all for now. Thanks for watching. Stay tuned to our channel, Science Feeds. No noise, only voice.